అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చేస్తున్న దౌర్జన్యాల మీద మరి ప్రెస్ మీట్ అనేది ఏర్పరచడం అనేది జరిగింది. ప్రధానంగా కవల్ టైగర్ జోన్ పేరు మీద అందరితో పాటు సుమారు 30-40 సంవత్సరాల నుంచి అడవిని నమ్ముకొని కొంతమంది గిరిజనేతరులు చీకూర్ల పని అయితేనేమి, మేదలు చేసే వెదురు పని అయితేనేమి, దాంతోపాటు కొంతమంది ఎస్సీలు కావచ్చు, కొంతమంది బీసీలు కావచ్చు, 30-40 సంవత్సరాల నుంచి కల్టివేషన్ చేస్తున్న భూములు అయితేనేమి, ఈ భూములలో ట్రెంచెస్ తవ్వేసి చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. వాస్తవంగా 2 రోజుల క్రితమే మా ఇన్ఛార్జ్ మంత్రులు సీతక్క గారు, అదేవిధంగా అటవీ శాఖ మంత్రులు కొండ సురేఖ గారి ఆధ్వర్యంలో పీసీసీఎల్ సువర్ణ గారు, అదేవిధంగా అహ్మద్ నదీబ్ గారు సెక్రటరీ, మిగతా డిఎఫ్ఓలు, చాలామంది అటవీ శాఖ సంబంధించిన అధికారులు తోటి సమావేశం, మిగతా ఎమ్మెల్యేలతోటి సమావేశం ఏర్పాటు చేశారు. ఆ రోజు క్లారిటీగా నేను చెప్పడం అనేది జరిగింది. ఏనాడు లేని సమస్య ఈరోజు ఎందుకు వస్తుంది? ఆ 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క పారిశ్రామికారి కూడా ఎవరిని కూడా కదిలించకుండా, ఎవరిని కూడా డిస్టర్బెన్స్ చేయకుండా, మరి ఎవరిని కూడా ఏమనలేదు. మరి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకించి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఆలోచనతో కొంతమంది అధికారులు, అందులో మొదటి వరుసలో ఉన్నటువంటి వ్యక్తి ఎఫ్డిఫిటి సాంతరాం గారు, అదేవిధంగా ఉట్నూరులోని ఎఫ్డిఓ రేవంత్ చంద్ర గారు, వీరు చేసేటువంటి అరాచకం అంత ఇంత కాదు. సాయంత్రం అతను వచ్చిన తర్వాత నా ప్రాంతంలో చెక్ పోస్ట్లో 4 వెహికల్ వెళ్ళకూడదని సర్కులర్ని జారీ చేశారు. అంటే రాత్రి 6 గంటల నుంచి పొద్దున్న 9 గంటల వరకు ఏ బండి కూడా వెళ్ళడానికి లేదని సర్కులర్ జారీ చేశారు. దానికంటే ముందు చాలామంది అటవీ శాఖకు సంబంధించిన అధికారులు ఎలాంటి ప్రాబ్లం లేదని వాళ్ళు స్వయంగా సర్కులర్ జారీ చేశారు. అదేవిధంగా డిఏలో కూడా హెవీ వెహికల్స్ కూడా వెళ్ళాలని ఆ రోజు వికాస్ రాజ్ గారు, సెక్రటరీ టు గవర్నమెంట్, వాళ్ళు ఆ రోజు అలో చేయాలని కూడా, అంటే డే టైంలో కూడా హెవీ వెహికల్స్ కూడా ఇవ్వాలని వాళ్ళు కూడా ఆ రోజుల్లో సర్కులర్ ఇచ్చారు. సరే, దాన్ని అమలు చేయలేదు. అంటే ఆ రోజు నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా హెవీ వెహికల్స్ అన్ని కూడా బ్యాన్ చేశారు. సాయంత్రం వచ్చిన తర్వాత మొత్తం చిన్న వెహికల్స్ కూడా వెళ్ళకుండా రాత్రి పూటలు ఇబ్బందికి గురి చేశారు. ఒకరోజు నేనే స్వయంగా రాత్రిపూట అడవికి చెక్ పోస్ట్కి వెళ్ళి 2 గంటలు 3 గంటలు వెళ్ళి విడిపించిన దాఖలాలు చాలామంది చూశారు. వీళ్ళు మాట్లాడేది అటవీ సంరక్షణ చట్టం గురించి వాళ్ళు మాట్లాడతారు, వైల్డ్ లైఫ్ గురించి వాళ్ళు మాట్లాడతారు. వారు ఏ చట్టం గురించి అయితే మాట్లాడతారో మేము కూడా అదే చట్టం గురించి మాట్లాడతాం. వాళ్ళు అటవీ హక్కు చట్టం ఏదైతే చెప్తుందో ఆర్ఓఎన్ యాక్ట్ కూడా అదే రకంగా చెప్తుంది. దానికి సంబంధించిన వాళ్ళు ఏమైనా అంటే చట్టం ఇది చెప్తుంది, మేము చట్టం ప్రకారం నడుస్తామని వాళ్ళు చెప్తారు. కానీ అదే చట్టం చెప్తుంది 2006-7 ఇది గజెట్. ఈ గజెట్ ప్రకారం ఎవడైతే అడవిని నమ్ముకొని కవల్ టైగర్ జోన్ ఉన్నా, ఏ సెంచురీ ఉన్నా, ఏ వైల్డ్ లైఫ్ ఉన్నా తప్పకుండా వాళ్ళందరూ కూడా మినిమం సౌకర్యాలు, పాఠశాల కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, అంగన్వాడీ సెంటర్ కావచ్చు, ఫైర్ స్టేషన్ సంబంధించిన షాప్ కావచ్చు, మిగతా ఆ ఊరికి సంబంధించిన మైనర్ ఇరిగేషన్ కెనాల్స్ కావచ్చు, ట్యాంక్స్ కావచ్చు, సీసీ రోడ్స్ కావచ్చు, ఇంకేది కావాలన్నా చాలా స్పష్టంగా యాక్ట్లో మెన్షన్ చేయడం అనేది. అదేవిధంగా వాళ్ళని అక్కడి నుంచి తరలించాలన్నా, ఇంకేం చేయాలన్నా వాళ్ళు గ్రామ సభ లేనిది ఎవరిని కూడా తరలించడానికి. అదేవిధంగా వాళ్ళని
తరలిస్తామంటే బిఫోర్ గ్రామ సభ చేయాలి, లేకపోతే డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో వెళ్ళేసి వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు మీ ఫారెస్ట్ ఉన్నారు వీళ్ళందరూ కూడా బయటకు అప్రోచ్ కావాలి. వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో పోతలేరు, అప్రోచ్ అయితే లేరు. డైరెక్ట్ వాళ్ళు జనాల దగ్గరికి వెళ్ళేసి జనాలు మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి లేకపోతే మీ మీద కేసులు పెడతామని భయభ్రాంతులు గురి చేస్తున్నారు. వాస్తవంగా సెక్షన్ 4 of Link 5 ప్రకారం ఆర్టికల్ ఈజ్ వెరీ పర్ఫెక్ట్లీ అండ్ ప్రొవైడ్ దట్ no member of forest dwellers, scheduled tribes or other traditional forest dwellers shall be evicted or removed from the forest land under the age occupations till the recognized and the verification procedures is complete. This is the clause is of an absolute nature and excludes all possibilities of evictions of forest dwellers, scheduled tribes or other traditional forest dwellers without statement of their forest rights, as this section open with the word save and otherwise provided. The rationable behind the protective clause against eviction is to ensure that the no case of forest dwellers scheduled be evicted without recognition of these rights as them some entitled him to a due compensation in case of eventuality of displacement in cases wherever after the recognized of rights and forest. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.